మరో జన్మ, జీవితమే ఒక కథ. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 17 ఏళ్లు కనిపించకుండా పోయాడు. కారణం ఒక్క క్షణంలో జరిగిన పొరపాటు. ఆ ఒక్క క్షణం ఓపిక పడితే ఇలా జరిగేది కాదు. ఆ మనిషిలో మరో మనిషి దాగున్నాడు. మరో మనిషి మేల్కుంటే జరిగిన ప్రమాదమే ఈ 17 ఏళ్ల అజ్ఞాతం. ఆ క్షణంలో జరిగిన తప్పు ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నల్లగొండ టు సెంట్రల్ జైల్. 17 ఏళ్ల చీకటి జీవితం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. మనిషి కొన్నిసార్లు తను మనిషినన్న సంగతి మర్చిపోతాడు. క్షణికావేశానికి లోనై ఎంతటి దారుణాలకైనా ఒడిగడతాడు. ఆ క్షణం రక్త సంబంధాల కోసం ఎవరినైనా హతమారుస్తాడు. అవును, మీరు వింటున్నది నిజమే. కొన్నిసార్లు మనిషికి తన కోపమే తనకు శత్రువుగా మారుతుంది. నల్లగొండ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటన వింటే ఎవరికైనా ఒళ్ళు గగురు పడుతుంది. మనిషి క్షణికావేశంలో జరిగిన పొరపాటు తన కుటుంబాన్ని, తన జీవితాన్ని విచ్ఛిన్నం చేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనము నల్గొండ జిల్లాలోని నల్గొండలో ఒక ఖైదీ ఇంటికి వచ్చాము. ఆ ఖైదీ అసలు ఏం చేశాడు, ఎందువల్ల జైలుకి వెళ్లాల్సి వచ్చింది, ఆ జైల్లో మగ్గినటువంటి జీవితాన్ని తను ఎలా అనుభవించాడు, 17 సంవత్సరాలుగా తన పడ్డ బాధలు, ఏ కారణాల వల్ల జైలుకు వెళ్లాల్సి వచ్చింది, అతడి కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం. ఒకసారి లోపలికి వెళ్దాం. నమస్తే సార్. తనే అయూబ్ ఖాన్, అతడి భార్య రౌషనారా. అతడికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అమ్మాయిది పెళ్లి జరిగింది. తను జైల్లో ఉండగానే తన కూతురి వివాహం జరిగిపోయింది. తన కొడుకు సో అతడు జైలుకు వెళ్ళిన తర్వాత ఆ భార్య పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళను ఎవరు ఆదుకున్నారు, తిరిగి వచ్చిన తర్వాత అతని కుటుంబ పరిస్థితులు ఏంటివి, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను మనం వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. యూసఫ్ గారు, మీరు గత 17 సంవత్సరాలుగా జైలు జీవితం అనుభవించారు. అక్కడ ఉన్నటువంటి అనుభవాలను, అక్కడ ఉన్నటువంటి జీవితాన్ని ఒక్కసారి మా క్యూ న్యూస్ ప్రేక్షకులకు పంచుతారా? అందరికీ నమస్తే. మేము లోపల చిన్న హత్య కేసులో నేను 2007లో నాకు కన్విక్షన్ అయింది. మా బావ కొంచెం మా చెల్లెకి ఇబ్బంది పెట్టడం వలన ఒక హత్య చేయడం అవసరం పడ్డది. అంటే ఒక క్షణికావేశంలో జరిగిన కేసుకి నేను జైలు శిక్ష అనుభవం అయింది. నాకు 17 సంవత్సరాలలో నేను చూసింది ఏంటంటే, బాగా జైల్లో ఉన్న వాళ్ళు సిటీ ప్రిజనర్స్ అందరూ దాదాపుగా చాలా పేదవాళ్ళే. వాళ్ళలో కొంచెం మార్పుడు ఏమైనా తేవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. జైల్లో చాలా మంది ఫ్యామిలీని, భార్య చనిపోవడం కారణాల వల్ల, ఫ్యామిలీ రిలేషన్స్ను చనిపోవడం వల్లనే చిన్న చిన్న తప్పులు, క్షణికావేశాలు అనేవి జరిగినాయి. దానికి వాళ్ళు అసలు నేరస్తులు వాస్తవం రౌడీ లాంటి వాళ్ళు, నక్సల్స్ లాంటి వాళ్ళు, టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు లేరు మేడం అందులో. దాదాపు ఫ్యామిలీని చంపిన వాడు 17 ఏళ్ల సంధి, 14 ఏళ్ల సంధి జిల్లా మగ్గుతురు మేడం. అది చాలా అన్యాయంగా మగ్గుతురు. ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది పిచ్చోళ్ళు కూడా అవుతారు. అది చూసి కూడా మేము తట్టుకొని నిలబడ్డాం. అంటే అక్కడ కొంచెం అధికారులు మాకు సహకరించారు బాగానే. ఇప్పుడు ఫ్యూచర్లో ఒక 2020 జీవో కొంచెం మాకు 7(3) తీసేసి 10+4 చేశారు మేడం. అందుకు కొంచెం బాగా 17 సంవత్సరాలు జైల్లో మగ్గేసరికి మాకు తీవ్రంగా అనారోగ్యం పాలైన కొంతమంది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత మాకు విడుదల అనేది జరిగింది. అందులో రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞత అందరి తరపు నుంచి. మాకు ఇప్పుడు బాగా ఆరోగ్యం క్షీణించడం వలన ఈ సమాజంలో ఎలా మూవ్ కావాలనేది కూడా కష్టతరంగా ఉంది. ఇప్పుడు మా డీజీ గారు వచ్చిర్రు. వచ్చిన తర్వాత వాస్తవంగా ఒక ఇంట్లో అమ్మాయి పుడితే లక్ష్మి పుట్టిందని చెప్పి ఒకప్పుడు చెప్పే మాటలే అనుకున్నా కానీ, డీజీ మేడం వచ్చిన తర్వాత మాకు అట్లా అనుభవం. ఒకసారి డీజీ మేడం రాగానే జీవో గురించి ప్రయత్నం చేసిర్రు. ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్ కాగానే నేను నాకు అప్పుడు అనిపించింది
మేడం వాస్తవంగా ఒక అమ్మాయి ఇంట్లో పుడితే ఒకప్పుడు అనేది లక్ష్మీ నాయన అది ఇది అనేది కానీ నా మీద వాస్తవం అనేది మేడం వచ్చిన తర్వాత మాకు ఇంప్లిమెంట్ అయింది అది. ఓకే. మాకు గత ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే ఒక కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు డీజీలు, మనకు జితేందర్ సార్, ఇప్పుడున్న సౌమ్య మిశ్రా మేడం, ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలు, జితేందర్ సార్ ఒకరు, ఎస్కే జోషి, ఇట్లా కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీల వలన ఎక్కడో ఫైల్ లోపాలు జరిగిన కూడా మేము 17 years అనుభవాలు వచ్చినాయి మాకు. ఖచ్చితంగా చట్టాలో కొన్ని మార్పులు రావాలి మేడం. ఎందుకంటే జైల్లో మధ్య వాళ్ళు ఫ్యామిలీ కేసుల ఇన్సిడెంట్లో పోయిన వాళ్ళు, భార్య కేసుల పోయిన వాళ్ళు ఇప్పుడు మినిమం 400 members ఉంటారు మేడం అందులో జైల్లో. అంటే సిటీ ప్రిజనర్ ఓన్లీ ఫ్యామిలీ మర్డర్ కేసు, ఓన్లీ భార్య చనిపోయిన వాళ్ళు. భార్య చనిపోయింది, ఆమె వేరే లోకాలకు వెళ్ళిపోయింది, భర్త జైలు పాలు అయిపోయిండు. మరి ఇప్పుడు పిల్లలు అనాథలు ఎక్కడ పరిస్థితులు ఎక్కడ తీస్తుంటారు. అలాంటి అభాగ్యులు చాలా మంది ఇబ్బంది పడుతుంది మేడం. వాళ్ళకు ఒక 5 years గ్రౌండ్ 2 years గ్రౌండ్ లో బెయిల్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరగాలి మేడం. అది వాళ్ళ పిల్లలు అనాథలైనంత మాత్రం ఎవరు చూసుకుంటారు మేడం. తల్లిదండ్రులు లేనంత మాత్రం పిల్లలు ఎవరు చూసుకున్నా కానీ వాడుకోవడము తప్పుగా ఎక్కడెక్కడనో పిల్లలను ఎక్కడెక్కడనో కష్టాలు చేసేటట్టు ఉరిగొల్పడం అనేది జరుగుతుంది. అలా జరిగి వాళ్ళు మానసిక కారణాలకు లోనయ్యి చాలా మంది ఆరోగ్యాలకు చెడిపోతున్నాయి మేడం. నిద్ర లేక సరైన అడ్వకేట్ వాళ్ళకు అమౌంట్ అంటే ప్రైవేట్ అడ్వకేట్ పెట్టుకోవాలనుకుంటే అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. తల్లిదండ్రుల దూరం అయిపోతారు మ్యారేజ్ జరిగిన తర్వాత. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు, భార్య దూరం అయినప్పుడు మేమేం చేస్తాం, నీ కాళ్ళారా చేతులారా నీ జీవితం ఖరాబ్ చేసుకున్నావు కదా అని చెప్పి వాళ్ళు కూడా అవాయిడ్ అవుతారు. వాళ్ళకు అసలు ఆర్థిక సహాయం లేక న్యాయ సహాయం పొందక సంవత్సరాలు జల్లి జైల్లో మగ్గుతున్న కొద్దీ వాళ్ళు మారాలంటే ఎట్లా మారుతారు మేడం వాస్తవంగా. అయితే ఇక్కడ యూసఫ్ గారు, మరి మీరు జైలుకు వెళ్ళడానికి అసలైన కారణం ఏంటి? అంటే నేను ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకని మీరు ఇన్ని సంవత్సరాలు జైల్లోనే మగ్గిపోవడానికి గల సరైన అంటే నేను చేశాను తప్పు చేయడం వల్లనే నేను జైలుకి వెళ్ళాను అని అనుకుంటున్నారా, లేదు నేను ఒకరికి న్యాయం చేయడం వల్ల నేను జైలుకి వెళ్ళాను అని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? లేదు మేడం, నేను నా కేసు ఏంటంటే మేడం, మా ఫాదర్ ఫాదర్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి, మాకు చెల్లె 10th ఇంటర్ లో మీరు ఎంతమంది అక్క చెల్లెలు? 7 members మేడం. మేము అన్నదమ్ములలో నేనే మగపిల్ల అని పెద్దవాడిని. నాకు 2 అక్కలు ఉన్నారు, ఒక చెల్లెకి 10th దాటంగానే మ్యారేజ్ చేసిన ఫాదర్. మ్యారేజ్ చేసిన తర్వాత కొన్ని రోజులకు మేము ఎవరికైతే మ్యారేజ్ చేసినామో వాళ్ళ మదర్ మా సొంత భావనే మేము చంపింది. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, మా పిల్లగానికి జ్యోతిషం బాగాలేదు, ఫస్ట్ మ్యారేజ్ జరిగితే తొందరగా చనిపోతాడని చెప్పి ఆ మ్యారేజ్ విరగొట్టడానికి ప్రయత్నం చేసింది వాళ్ళ మమ్మీ. అంటే మీ చెల్లెనిచ్చి పెళ్లి చేసిన తర్వాత మీ చెల్లె ఫస్ట్ వైఫ్, తనకు ఫస్ట్ భార్య. అవును. సో ఈమెను గనక వదిలిపెడితే నా కొడుకు బతుకుతాడు, నేను ఇంకొక పెళ్లి చేస్తా నా కొడుకు అని చెప్పేసి మీ చెల్లెని దూరం చేయడానికి ప్రయత్నం చేసింది మీ చెల్లె వాళ్ళ అత్తయ్య. ఆ ప్రయత్నంలో మేము మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కేసులు పెట్టడం అనేది జరిగింది. ఆమెకు సర్ది చెప్పి కలపడానికి ప్రయత్నం చేయలేదా మీరు? ఎప్పుడు విడగొడదామా అంటే జ్యోతిషం అస్ట్రాలజీ ఫాలోవర్స్ వాళ్ళు దాన్ని ఫాలో చేసి ఏం చేసారు, ఒక జ్యోతిషంలో ఫస్ట్ మ్యారేజ్ నీ కొడుకు చాలా ఇబ్బంది, చాలా డేంజర్ గల చావు వస్తుంది, దాన్ని తప్పియడానికి ఏదో ప్రయత్నం చేయాలన్నప్పుడు మా చెల్లె దొరికింది అన్నట్టుగా యూజ్ చేసుకుంటాం చూసిరాళ్ళు. అయితే ఇప్పుడు విడాకులు తీసుకుపోయి మేము మా నాన్న తీసుకుపోయి ఆడ వదిలిపెట్టడం, వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ వదిలిపెట్టడం. అంటే ఒక 10 ఇంటర్ చదువుతున్న నా చెల్లెకు అసలు మనం నాన్న జాబ్ చేస్తున్న సంగతి మాకు వేరే విషయాలు ఎలాంటి మా నేర చరిత్ర ఎవరికి దగ్గర లేదు మా దగ్గర. నాన్నట్లు ఇబ్బంది పెడుతుంటే అమ్మ టాడతారు నాన్న టాడతారు వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ మీద నాన్న పడ్డాడు. అట్లా నాన్న వచ్చి మా మీద పడడం, నాన్న వచ్చి ఒక టార్చర్ ఇంట్లో ఫ్యామిలీలో టార్చర్ అవుతుండే, ఇంటికి పెద్ద కొడుకు నువ్వేం చేస్తున్నావురా, ఎట్లా నువ్వు సైలెంట్ ఉంటే ఎట్లా అంటే అప్పుడు నాకు కూడా 22-23 ఏజ్ మేడం నాది. ఇంటర్ డిగ్రీ ఏదో చేద్దాం ప్రయత్నం చేస్తూనే ఉన్నా, పోలీస్ కానిస్టేబుల్ గానో మిలిటరీలో ఎన్నో పోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇవన్నీ ఇబ్బందులు వస్తుంటే నేను ఇవన్నీ అవాయిడ్ అయిపోయినాయి. నాన్న టెన్షన్ వల్ల అవాయిడ్ అయిపోయి నేను సిటీకి వెళ్ళిపోయినా, హైదరాబాద్ వెళ్ళిపోయినా, చంద్రయాంగుట్టలో రూమ్ తీసుకొని కిరాయకున్నా. ఇక అంతలో ఈ టార్చర్ పెరిగిన కొద్దీ నాన్న వచ్చి తిట్టడం చేయడం వలన నేను కొంచెం ఈ స్టెప్ ఒకటి మళ్ళీ కేసు పెట్టినాం మేము.
ఓకే 498 కేసు పేషీకి వచ్చిపోతుంటే ఉమ్. కోర్టులో నరకడం జరిగింది మేడం. కొద్దిగా ఇన్సిడెంట్ పెద్దగా అంటే అయింది. కోర్టులోనే జరిగింది. జరిగింది. అంటే అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ అనేది ఏమైనా జరిగిందా మీ ఇద్దరి మధ్య? ఇప్పుడు చనిపోయిన ఆయన- అతని మీ ఆయన చెల్లెలి భర్త మధ్య? జరిగింది. పెద్దల మధ్యలో నువ్వు ఎందుకు వచ్చినావురా, నీ వయసు ఏంది, అసలు నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎంత కాడికి అన్నట్టు రఫ్ గా మాట్లాడిండు. అంటే మరి అప్పుడు ఆపడానికి ఎవరు ప్రయత్నం చేయలేదా? చేయలేదు మేడం. అతను ఎమ్మడి వేణుగోపాల్ అని అతని ఫ్రెండ్ వచ్చిండు, అక్కడ ఓకే. కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. ఉమ్. వాళ్ళెవరు ఎందుకు ఒక సంభాషణ ఎందుకు గొడవ జరుగుతుంది అనే దాని మీద అసలు ఎవరు ఆపడానికి ప్రయత్నం చేయలేదు. అప్పుడు మరి కోర్టులోకి మీరు ఆయుధాలు ఎట్లా తీసుకెళ్లిరు? మేము అంటే ఏం చేసినాం అంటే మేడం, ఫస్ట్ అన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా, ఒక 2-3 సార్లు ప్రయత్నం చేసిన మాట్లాడి కాంప్రమైజ్ Compromise చేయడం. ఆ ప్రయత్నంలో బాగా సీరియస్ గా వాళ్ళు ఏం చేసిరంటే, నువ్వు బచ్చగానివే, నువ్వు ఏం చేస్తావురా, మీ నాన్న ఏం దిగలేడు, ఎవరేం మిమ్మల్ని అన్నారు వాళ్ళు? ఓకే. వాళ్ళకిందంటే వాళ్ళు కొంచెం పొలిటికల్ గా దామోదరెడ్డి సార్ ఎమ్మడి తిరిగేది మేడం, మాజీ సూర్యాపేట ఎమ్మెల్యే దామోదరెడ్డి సార్ ఎమ్మడి వాళ్ళ ఫాలోవర్స్. ఓకే. కాంగ్రెస్ లో కొంచెం వాళ్ళ తమ్ముడు కూడా అక్కడ వార్డ్ మెంబరు. ఉమ్. ఇక మా నాన్న ఏంటంటే జాబ్ చేసుకుంటా మామూలు 7 మెంబర్స్ తీసుకొని మా చదువులకు మా బాధ్యత మా బరువు మోసుకుంటా మా ఫాదర్ ఉండేది. ఉమ్. రాజకీయం అసలు మాకు టచ్ లేదు. ఉమ్. మధ్యలో ఇక వాళ్ళు రాజకీయం వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంప్లాయ్, వాళ్ళు ఆల్సో ఎంప్లాయీ. ఉమ్. చిన్న మిస్టేక్ ద్వారా వాళ్ళు ఆ జ్యోతిషాన్ని నమ్ముకొని మమ్మల్ని అవాయిడ్ చేసి మాకు మా చెల్లెకు విడాకులు ఇద్దామని చెప్పి ప్రయత్నంలో ఉమ్. నాన్న సఫర్ అండ్ నాన్న సఫర్ నేను చూడలేకపోయినా మధ్యలో కాంప్రమైజ్ కి 2-3 స్టెప్పులు వేసుకుంటే దానికి విరోధంగానే ప్రకటించారు. ఇప్పుడు పోయినా పోలీస్ స్టేషన్ లో కేసు పెడితేనేమో ఉమ్. ఎవరితోని ఎస్ఐగా అయిన ఫస్ట్ తుంగతుర్తిలో కేసు పెట్టినాం, అక్కడ రాజకీయం యూజ్ చేసిరు. తిరుమలగిరిలో కేసు పెడతాను ప్రయత్నం చేసినాం, అక్కడ రాజకీయం యూజ్ చేసిరు. ఉమ్. సూర్యాపేటలో కేసు పెడతాను చూసినాం, అక్కడ రాజకీయం చేసిరు మేడం. ఉమ్. తర్వాత నల్గొండలో కేసు పెడితే అప్పుడు నల్గొండలో ఎస్పీ సజ్జనర్ గారు ఉండే, ఉమ్. నాన్న వాళ్ళు సజ్జనర్ కాడ పోయి కంప్లైంట్ చేసినా కంప్లైంట్ బుక్ కానియలే మేడం. అంటే Okay. పొలిటికల్ బాగా మిస్యూజ్ యూజ్ చేసిరు. చేసుకున్నారు వాళ్ళు. తర్వాత నాన్న అమ్మ ఏం చేసిరు, సెక్రటరియట్ కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి తెలంగాణ Complaint రాక చేశారు. ముందుకు. తెలంగాణ రాకముందు అప్పుడు Hmm. చంద్రబాబు నాయుడు గారు హయాంలో పీరియడ్ రాసింది. ఆ Hmm. సార్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఎస్పీ సజ్జనార్ కు ఫోన్ చేసి అప్పుడు కేసు బుక్ అయింది మేడం. అది అంటే మీరు గెస్ చేయండి, మేము ఎన్ని ప్రలోభాలకు భయపడుకుంటూ ఏంది ఇదంతా, మేము ఎంత ప్రెజర్ చేసిన కేసు బుక్ కాకుండా పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మమ్మల్ని ఎట్టుకొస్తుందని చెప్పి మాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఉమ్. ఇక కేసు పెట్టిన తర్వాత ఒక 2-3 పేజీలకు మాట్లాడతాను ప్రయత్నం చేసినప్పుడల్లా, నువ్వు ఏం చేస్తారు చూస్తున్నాము, కోర్టులో కేసు చేసిరు కదా మీరు, ఉమ్. అది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు తెగిన దాకా నీ చెల్లె ముసలిది కావాలి, ఉమ్. నేను ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నా, నేను ఉద్యోగస్తుని, నాది చూసుకుందాం, ఎవరేమన్నారు కేసు మమ్మల్ని జైలు పాలు ఇవ్వాలి చేయమన్నారు అని చెప్పి అట్లా రఫ్ గా మాట్లాడడం జరిగింది మేడం. ఇది కోర్టులోనే? కోర్టులోనే. ఉమ్. తర్వాత నేనే నిర్ణయించుకున్నా, ఇట్లా ఎట్లా ఘోరంగా ఎట్లయినా కొట్టాలి, ఏదో దెబ్బతీయాలని చెప్పి నేను ఒక గొడ్డలు తీసుకొని పోయినా మేడం. ఏది మీరు ఇంట్లో నుండి కోర్టుకు బయలుదేరేటప్పుడు గొడ్డలు చేతిలో పట్టుకొని వెళ్ళి? గొడ్డలు తీసుకొని గొడ్డలి నా చెత్తకులో పెట్టుకొని వెళ్ళిపోయినా, మ్యాట్ కింద పెట్టుకొని వెళ్ళిపోయినా. ఉమ్. ఇక ఆ రోజు హత్య జరిగిన రోజు ఏమైంది, ఆ రోజు మాట్లాడతాను బయటకు వస్తూనే ఉన్నా. ఉమ్. నాకు కూడా మ్యారేజ్ అయ్యి 3 months ఉన్నా అప్పటికి. అప్పటికి మీకు పెళ్ళై ఓన్లీ నాన్న 3 అప్పటికి నెలలు. ఇప్పుడు బాగా డిస్టర్బ్ అయిండు. ఉమ్. ఆ డిస్టర్బెన్స్ లో బయటికి రావడానికి ఏదో మ్యారేజ్ చేయాలి, వీనికి బాగా డిస్టర్బ్ అవ్వడం పడుతుంది అంటే మ్యారేజ్ చేసిండు నాకు. ఉమ్. మ్యారేజ్ చేసిన 2 months అయిపోయింది, 3 months రన్ అవుతుంది. ఉమ్. ఇక నేను ఆ డిప్రెషన్ లో ఉన్నా, ఇక ఫ్యామిలీ అన్నట్టుగా నాకు అదే మాట్లాడతాను పోయిన కోర్టు మాట్లాడి మ్యారేజ్ కూడా చేసుకున్నా. ఏదో ఇంటికి పెద్ద కొడుకు నేను, నాకు ఏమన్నా అవసరమా, ఉమ్. చెప్తే అర్థం చేసుకోవాలి కదా ఏంది అని చెప్తే అసలు వినాక మీ చెల్లె ముసలి కావాలి, నాకు అవసరమే లేదు, మీరు పిచ్చోళ్ళ మంచోళ్ళు అర్థమైతే లేదు, చదువు మీ చెల్లె బక్కకు ఉంది, ఒకసారి సిలిండర్ కాడ ఒకసారి 200 గజాల ఫ్లాట్ ఇప్పిస్తాం అని చెప్పి మోసం చేసిర్రు. ఏదో కారణాలు చెప్పుకుంటే అసలు అస్ట్రాలజీ విషయాన్ని చెప్పలే మాకు. అదే. అస్ట్రాలజీ విషయాన్ని దాచిపెట్టేసి చిన్న చిన్న విషయాలు బయటకు తీసి ఉమ్. నాన్నను బాగా టార్చర్ అయింది, చెల్లె జీవితం లాస్ అయినట్టు ఇబ్బంది అయింది మేడం. అప్పటికే చెల్లె ప్రెగ్నెంట్, మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా ఉంది తనకు? అవును ప్రెగ్నెన్సీ. ఎన్ని నెలల ప్రెగ్నెన్సీ? 7-8 months ఉంటుంది. అంటే 7-8 ప్రెగ్నెన్సీ ఉన్న ఆమెను తనను వదిలించుకోవాలని చూస్తున్నారు. అవునవును. తర్వాత ఇక నాకే బాధ అనిపించి ఆ గుడ్డలు ఎట్లా ఉండేగా మేడం చేతులు, అవును. అదే ఇక 2-3 దెబ్బలు కొట్టినా. ఉమ్. ఒకటి మెడ మీద పడ్డది, ఒకటి తలకాయ మీద పడ్డది, వెన్నుపూస మీద ఒకటి పడ్డది. 4 దెబ్బలు కొట్టినా. నా అమ్మడి మేనమామ వచ్చిండే, మీ మేనమామ? నా సొంత మేనమామ వచ్చిండే. అతను కూడా కేసులు A1 A2, ఉమ్. నేను A1 అతను A2 ఉండే. అతను 2016 జీవోలో రిలీజ్ అయ్యారు. ఆయనకు పెరోల్ శాంక్షన్ చేసిరు. ఉమ్. ఆయన 2016లో రిలీజ్ అయ్యారు. నేను మధ్యలో ఒక చిన్న మిస్టేక్ నాతో ఏమని జరిగిందంటే, పరోల్కి అప్పీల్ చేసుకుంటే నాకు నల్గొండ 1 town పోయేసి వాళ్ళు నాకు ఎప్పుడు పెరోల్ శాంక్షన్ చేయలేదు మేడం. నేను 9 times ట్రై చేసిన, 3 times పెరోల్, 3 times ఫర్లా,
3 times ఎస్కాట్ పెరోల్ ప్రయత్నం చేస్తే నాకు శాంక్షన్ చేయలే. ఇక నాకు పిల్లలు, నా భార్య ఎప్పుడు వచ్చినా ములాఖత్కి వచ్చినా ఒక హైకోర్టు అక్విటల్ అవుతుంది, సుప్రీంకోర్టు అక్విటల్ అవుతుంది అని చెప్పి వాళ్ళు గట్టిగా ధైర్యం ఇస్తున్నా. హైకోర్టు కన్ఫర్మ్ అయింది, సుప్రీంకోర్టు కన్ఫర్మ్ అయింది. 9 times పెరోల్ ఫరోల్ ఎస్కాట్ పెరోల్ కూడా ట్రై చేస్తే నాకు పెరోల్ రానందు వలన నేను జైలు నుంచి చిన్న స్టెప్ ఏంటంటే ఎస్కేప్ కావాల్సి వచ్చింది మేడం. నా భార్య చనిపోతా అని చెప్పి ఒకటే నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టింది. పిల్లలు, నాకు 2 పిల్లలు. మీరు జైలుకి వెళ్ళినప్పటికీ మీకు పిల్లలు ఉన్నారా? లేరు, నేను బెయిల్ మీద వచ్చిన తర్వాత పిల్లలు అయ్యారు మేడం. నాకు బెయిల్ మీద వచ్చిన తర్వాత పిల్లలు కేసు అయింది 2003లో మేడం. నాకు బెయిల్ దొరికింది. బెయిల్ దొరికి 4 years తర్వాత నాకు 2 పిల్లలు. 4 years తర్వాత కన్వెన్షన్ 2007లో అయింది నాకు. మళ్ళీ తిరిగి 2007లో మీరు శిక్ష పడదు నాకు. ఇక తర్వాత కన్ఫర్మ్ అయింది, సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసిన తర్వాత పెరోల్ శాంక్షన్ చేయనందు వలన నాకు ఎస్కేప్ కావాల్సిన ప్రయత్నం చేసిన దాంట్లో నేను వెళ్ళిపోయినా మేడం జైలు నుంచి. అది కొద్దిగా మైనస్ అయిపోయి నాకు డీజీ గారు పనిష్మెంట్ ఇచ్చారు 4 years. పెరోల్ కు నాట్ ఎలిజిబిలిటీ అని ఒకటి, 3 years జీవోకి ఎలిజిబుల్ చేయమని చెప్పి ఒకటి పెట్టారు. అందువలన నేను 17 సంవత్సరాలు జైల్లో మగ్గవలసి వచ్చింది. లేకపోతే నేను 2016లోనే రిలీజ్ అయ్యాను. కానీ అందరు అట్లనే అంటారు, 16లో రిలీజ్ అవుతారు, అప్పుడు ఎస్కేప్ కాకుంటే 5 అంటే నేను పిచ్చోని అయిపోతుంది మేడం. లేదంటే నా భార్య చచ్చిపోయేది, నా భార్య అన్న పిచ్చిది అయ్యేది. ఎందుకంటే కేవలం మీ భార్య చనిపోతాను అని ఆమె మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ కారణం వల్లనే నేను తప్పించుకోవాల్సి వచ్చింది అని అంటున్నారు. అవును, ఆ స్టెప్ ఎత్తుకున్న తర్వాత ఇక 2 years బయట ఉన్నా మేడం. 2 years బయట ఉన్నా. 2 years తర్వాత మళ్ళీ నల్గొండలనే అమ్మ దగ్గరకు వస్తే అమ్మకు ఆరోగ్యం బాగాలేదంటే నన్ను అక్కడ వాళ్ళు పట్టుకోరు మేడం. పట్టుకుని తర్వాత పిఎస్ లో తీసుకోపోతే నేను పిఎస్ లో అయిపోయినా. సార్ నేను క్రియేట్ చేసిన సరెండర్ అయిపోయినా. నేను నేర వ్యవస్థ మాకు లేనప్పుడు నేను రౌడీనా సార్, నేను నక్సల్నా, నేనేమన్నా పొద్దున్నేసి రాజకీయ అంతకులమా, ఫ్యాక్షనిస్టమా సార్? జరిగింది పర్సనల్ మా ఫ్యామిలీ ఇష్యూలో జరిగిన ఇష్యూ అది. నా జీవితం ఎట్లా చెడిపోయింది, మీ పెరోల్ చేయరైతే నాకు అంత ఇబ్బంది పెట్టింది పిఎస్ వ్యవస్థ కదా సార్ అని చెప్పి సార్ మీద చెప్తే, లేదురా ఈసారి మంచి జరుగుతుంది అట్లా ఏం లేదు అని చెప్పి సార్ తీసుకపోయి నన్ను రిమాండ్ చేసి లోపడేసారు మేడం. ఇప్పుడు జియో అప్పుడు వస్తుందా అని తర్వాత మధ్యలో తెలంగాణ వేర్పడిన తర్వాత 2020 జియోలో వాస్తవంగా రిలీజ్ కావాలి. ఆ జియో ఇప్పుడు కంటిన్యూ జియో ఏంటంటే మేడం 7+3 వస్తుంది. అంటే 7 సంవత్సరాల శిక్ష అనుభవించిన ఏ ముద్దాయి అయినా, క్షణికావేశం చేసిన ఏ కేసు కన్నా రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం. 7+3 తీసేసి అదే పీరియడ్ లో 2020లో ఏం చేశారంటే 10+4 చేసారు. 10+4 అంటే ఖచ్చితంగా ఒక శిక్ష ముద్దాయి 12 సంవత్సరాలు ఖచ్చితంగా జైల్లో మగ్గాల్సి వస్తుంది. అంటే ఒక రోజు తక్కువ ఉన్నా, ఒక నెల తక్కువ ఉన్నా మళ్ళీ జీవో 3 సంవత్సరాలకు వస్తుందో 4 సంవత్సరాలకు వస్తుందో తెలియదు. ఆ జీవో వచ్చిన దాకా మళ్ళీ మీరు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ప్రభుత్వాలు మారాలి. ఒక ప్రభుత్వం 2 సార్లు జీవో ఇస్తుంది మేడం. ఒక ముఖ్యమంత్రి గారు 2 సార్లు జీవో ఇస్తారు. ఎవ్రీ 30 months ఒకసారి అన్నట్టుగా ఇవ్వాలి. అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఆ జియో కరెక్ట్ గా వచ్చినాయి మేడం. ఆ జియోలు తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వలన, తెలంగాణ రావడం వలన జరిగిన ఇష్యూ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి బలంగా గెలుచుకుంటూ వచ్చింది. అదే మా ఖైదీలకు మేలే జరుగుతుంది అనుకో. ఏ మంత్రి వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా మేలే ఎవ్రీ 30 months కు జియో ఇచ్చుకుంటూ వస్తారు. మధ్యలో ఏం జరిగిందంటే ఆ జియో సార్ కేసీఆర్ గారు వచ్చి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది కదా మేలే జరుగుతుంది అంటే 2016 జియో ఒకటి సక్సెస్ఫుల్ గా మంచిగా వచ్చింది మేడం. అదే కేసులో నా 8 రిలీజ్ అయ్యారు. చాలా మంది 400 మంది దాకా రిలీజ్ అయ్యారు. 2020లో వచ్చే జియో కాడి నుంచి మాకు ఇబ్బంది అయింది మేడం. అందరికి ఖైదీలు అందరు చాలా మంది చచ్చిపోయారు, పిచ్చోళ్ళు అయిపోయారు. అంటే జైల్లో కూడా సూసైడ్లు చేసుకోవడం, ఆత్మహత్య చేసుకోవడాలు ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి మేడం, ఎందుకు లేవు మేడం, అంతటి ఉన్నాయి మేడం. అక్కడ టాబ్లెట్ ఎక్కువ తినేస్తారు, ఏ చిన్న. అంటే మీకు అంటే ఏంటిది, అది ఆత్మహత్య చేసుకోవడానికి అలాంటి వస్తువులు అవన్నీ మీకు ఎక్కడ దగ్గరగా ఉంటాయి? అంటే ఎట్లా, ఏ విధంగా చేసుకుంటారు? వాష్రూమ్ కడగడానికి ఫినాయిల్ ఉంటది, యాసిడ్ ఉంటది. అంటే వాటిని తాగి కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. పైనుంచి దునికినా చచ్చిపోతారు. మనిషి చెట్టు ఎక్కినా పైనుంచి దునికి చచ్చిపోతారు. కావాలని మిద్ద మించైనా అక్కడ మిద్దల మీద 2nd floor ఉన్నది, 3rd floor ఉన్నది. ఆడ పైపులు పట్టుకొని ఎక్కిన ఆడ నుంచి కూడా దునికేసిన సన్నివేశాలు ఉన్నాయి మేడం. అలా చనిపోవడం అనేది చాలా జరిగినాయి. అంటే ఇప్పుడు మీకు మానసికంగా మీరు అలా అయిపోయారు కదా, అలా అయిపోయినప్పుడు మానసికంగా మిమ్మల్ని ఒక వేరేలాగా తీసుకురావడానికి, మానసికంగా భార్య, పిల్లలకు, తల్లికి, తండ్రికి దూరంగా ఉన్నారు కదా, వీళ్ళను అలా ఆలోచన లేకుండా మిమ్మల్ని ఆ ఖైదీలలో గాని ఆరోగ్యంగా ఉంచడానికి, లేదంటే మానసికంగా సంతోష పెట్టడానికి ఎలాంటి కార్యక్రమాలు అనేటివి ఆ జైల్లో ఉండవా మీకు? లేవు మేడం, అక్కడ ఏముంటది మేడం, ఏముండవు అలాంటివి, ఏముండవు మేడం అలాంటివి. అంటే అసలు జైల్లో ఎలా ఉంటుంది? జైల్లో అసలు ఎలా ఉంటుంది? లోన
ఉన్నతి ప్రోగ్రామ్ అని ఒకటి బీనా మేడం గారు ఈ మధ్యన పెట్టిరు మేడం 4 years బ్యాక్. అదొకటి సైకాలజీ క్లాసెస్ అని కొన్ని నడిచినాయి, ప్లస్ మోరల్ క్లాసులు అని కొన్ని నడిచినాయి. ఆ ఉన్నతికి ఆ సైకాలజీ క్లాసెస్ కి అక్కడ జరుగుతున్న ఎవ్రీ మనిషికి ఒక ఎలాంటి క్లాసులు నడిచినా దానికి హెడ్ నేనే. అక్కడ చెప్పుకోదు కానీ నేను సైకాలజీ లోపల కూడా చేసిన, బయట నాకు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ టచ్ లో ఉండి నేను ఎవ్రీ డే 60-70 ప్రిజనర్స్ యూటీ ప్రిజనర్స్ కు టీచింగ్ చేసేది మేడం. ఆడ మీరు టీచింగ్ చేసిరు అందులో? నేను టీచింగ్ ఫీల్డ్, నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే బాగా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. నేను అందులో పోయినాక అదే ఫీల్డ్ నన్ను రక్షించింది ఇప్పుడు వరకు. ఎందుకంటే నేను బయట ఇంటర్ అయిపోయిన తర్వాత నాకు ఇదంతా లోకాలు పడి చెప్పు ఒక చిన్న కోపము మనిషిని ఇట్లా ఆగబడితే నాకు గెలవాక జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దాంట్లో నాకు నా ఫీల్డ్ తెలగడం నాకు మేలు జరిగింది మేడం. అక్కడ రాగానే బీడమైన అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద రిటైర్డ్ టీచర్లు వాళ్ళందరూ వచ్చిర్రు. వాళ్ళు వచ్చి మాకు ఒక క్లాసులు ఇచ్చిర్రు. ఒక నెల రోజుల క్లాస్ నడిచినాయి. వయోజన విద్యా వాలంటీర్ అని చెప్పి కొన్ని క్లాసులు. ఈ ఉన్నతి ప్రోగ్రామ్ మేడం టీచర్ రిటైర్ ప్రొఫెసర్లు వచ్చిర్రు. వాళ్ళు కొంచెం మమ్మల్ని మెల్ట్ చేసుకొని మాకు మైండ్ వాష్ కొంచెం మాకు కావాల్సిన సబ్జెక్ట్ చేరవేర్చాగానే మేము అక్కడ యూటీ ప్రిజనర్స్ సిటీ ప్రిజనర్స్ ధైర్యం చెప్పుకుంటా ఈ ప్రిజన్ ఏంది సామాజిక విషయాల మీద అవగాహన కల్పించుకుంటా నేను అక్కడ చలామణి. పొద్దున నుండి రాత్రి వరకు మీ టైమింగ్ ఎట్లా ఉంటది జైల్లో? అంటే ఎన్ని గంటలకు నిద్రలేస్తారు, మీరు ఏం చేస్తారు, అక్కడ ఉండేటువంటి పలహారం కానివ్వండి, భోజన వసతులు కానివ్వండి, రాత్రి నిద్రపోయేంత వరకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎట్లా ఉంటది? టైమింగ్ ఎట్లా ఉంటది? కామన్ మేడం, అది జైల్ మాన్యువల్ ప్రకారం పొద్దున ఇడ్లీ ఇస్తారు. ఇడ్లీ ఆర్ ఎనీ పొద్దున టిఫిన్ ఇస్తారు మేడం. అంటే ఎన్ని గంటలకు లేపుతారు మిమ్మల్ని? 6 లాకప్ ఓపెన్ చేసేస్తారు. 6 తర్వాత మీకు ఫస్ట్ చాయ్ వస్తుంది, తర్వాత ఎనీ టిఫిన్ ఒకటి పూరి గానీ చపాతి గానీ ఇడ్లీ గానీ వస్తుంది మేడం. వీక్లీ డే బై డే వస్తుంది. ఒకటి 11 కు మళ్ళీ ఫుడ్ వస్తుంది. జనరల్ ఫుడ్ వైట్ రైస్ ఇస్తారు, పెరుగు ఇస్తారు, అందులో పప్పు ఉంటది, కట్ట ఇస్తారు మేడం. మళ్ళా నైట్ మళ్ళీ ఈవినింగ్ టైంలో 4:35 ఈవినింగ్ నైట్ మీల్స్ వస్తాయి. ఆ నైట్ మీల్స్ లో వెరైటీ ఏదైనా సబ్జీ ఉంటుందో దానికి ఒక సాంబార్ ఇస్తారు మేడం. దాన్ని తినుకొని ఇన్ని సంవత్సరాలు నడిపినాం. అంటే ఒక సెల్ లో ఎంత మంది ఖైదీలను ఉంచుతారు? ఒక సెల్ లో 20 మెంబర్స్ ఇస్తారు మేడం. 20 మెంబర్స్ ఉంటారు. 20-25 మెంబర్స్ ఉంటారు కరెక్ట్ గా. ఓకే. అక్కడ మీరు ఇప్పుడు బయట ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మీకేమన్నా ఛానల్స్ కానివ్వండి, టీవీ అంటే న్యూస్ కానివ్వండి, న్యూస్ పేపర్ కానివ్వండి, ఎనీ బుక్స్ ఏమన్నా మీకు అక్కడ వాళ్ళు చేస్తారా? అన్ని సదుపాయాలు లైబ్రరీ ఉంది మేడం. పేపర్ టీవీ కూడా వస్తుంది. పేపర్ ఏ పేపర్ కావాలనుకుంటే ఆ పేపర్ మనం చిన్న రిక్వెస్ట్ రాసిస్తే సార్కి ఖచ్చితంగా ఆ పేపర్ మాకు అలౌ చేస్తారు. పేపర్ వస్తుంది. పేపర్ ద్వారానే మాకు కొంచెం పేపర్ ద్వారా టీవీ ద్వారా లోపల రేడియో కూడా ఉంటది. అవన్నీ మాకు టైం పాస్ అవుతాయి. నేరం చేసిన వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ బాగా చూసుకుంటుంది మేడం. ఇది ఒకటి నేను చూసింది మేడం. నేరం నేను చేసిన నాకు సెంట్రల్ సెక్యూరిటీలో పెట్టిర్రు. నాకు ఎలాంటి ఆరోగ్యం చెడిపోకుండా 3 MBBS డాక్టర్ పనిచేస్తారు. నాకు టైం మీద ఫుడ్ అందిస్తారు. నాకు ఏమైనా చెడు బట్టలు కానీ ఏ విషయంలో ఫ్రెండ్స్ టైం పాస్ విషయంలో బాగా ఎంటర్టైన్మెంట్ అయినట్టు అక్కడ క్రియేట్ అయింది. హాస్టల్ లాగా. నేను చేసిన తప్పుకు ఎవరు వెళ్ళారు మేడం. నేను చేసింది మంచిగా పెంచి పోషించి లేనిపోని బుర్రలు క్రియేట్ చేసిరు గవర్నమెంట్. నేను చేసిన తప్పు అని చెప్పి నాకు అసలు తప్పు అనబడలేకుండా నాకు మానసిక క్షోభ అనిపించింది మాత్రం నా భార్య, నా పిల్లలు, మా నాన్న, మా అమ్మ. అంటే ఇక్కడ మీరు ఏమంటున్నారంటే చేసింది నేను తప్పు, నేను అక్కడ పోయి అయితే జైల్లో అన్ని సదుపాయాలతోటి మంచిగానే అనుభవించిన, కానీ నన్ను చేసుకున్న భార్య, నా కడుపున నా పుట్టిన పిల్లలు మాత్రమే కొంచెం బాధను అనుభవించి శిక్షను అనుభవిస్తారు. ఇక్కడ ఎవరైతే నేరం చేసిరో వాళ్ళకు శిక్ష పడతలేదు, కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కు పడుతుంది అని మీ అనుకుంటున్నారు. ఫ్యామిలీ మెంబర్ సఫర్ అవుతుంది. ఆ సఫర్ కనీసం ఇప్పుడు మేము నమ్మింది జరిగిపోయింది అన్నట్టు కాకుండా కూడా ఫ్యామిలీ ఒక తల్లిదండ్రులు కావాల్సింది మేడం. తల్లిదండ్రులు కావాల్సింది ఏంటంటే కొడుకు పిల్లలు. నేను ఇప్పుడు ఇంటికి పెద్ద కొడుకునైనా నా ఫాదర్ ఇప్పుడు కూడా అదే ఒక డిప్రెషన్, ఎంతో చదివించిన ఎంతో చేసిన జైలు పోయిందని చెప్పి నాన్న ఒక బాధ, అమ్మ ఒక పక్క బాధ. నేను నా భర్త నాకు మ్యారేజ్ చేసుకున్నాను కదా అని చెప్పి మా ఫ్యామిలీ, నా పిల్లలు, మా నాన్న వస్తారు అని చెప్పి నిజం. అంటే వాళ్ళు శోభించి వాళ్ళు పడే బాధను ఎవరు అర్థం చేసుకున్నా మేధావి అయిపోతారు మేడం. అది నేను సొంతంగా రీసెర్చ్ చేసిన. నేను లోపల నేను బతకడానికి కారణం కూడా అదే. అంటే ఇక్కడ మీ ఒపీనియన్ ఏంటంటే తప్పు చేసింది ఒకరు, శిక్ష అనుభవించేది ఒకరు అవుతున్నారు. అంతేగా మేడం, వాస్తవం అది. అలా చేస్తున్నారు. అలా ప్రభుత్వం కొంచెం స్పందించాలి మేడం ఆ విషయంలో. తప్పు చేసింది నేరస్తులు అయితే
మాకు మాకు మా ఒంటి నిండా పని తీసుకోండి, ఉమ్, మాకేమైనా శాలరీ ఇవ్వాలనుకుంటే ఆ శాలరీలో సగం 75% మా ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వండి. ఉమ్, లేకుంటే మాకు అపోజిషన్ వాళ్ళకి ఏమైనా ఇచ్చేసేయండి, వాళ్ళు కూడా అరే పశ్చాత్తాప పడుతుంది కదా, ఎంతో అంత ఇస్తుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా తెలిసేటట్టు చేయండి. ఉమ్, అట్లా ఏమైనా చేస్తే సమాజం కొద్దిగా అర్థమవుతుంది, అరే ఇలాంటి నేరాలు చేయొద్దురా బాబు అన్నట్టుగా అందరికి అర్థమవుతుంది. ఉమ్, నేరం ఇంత స్ట్రాంగ్ ఉంటది, ఇంకా ఈ లైఫ్ ఉంటది, శిక్ష ఉంటది అని బయట సమాజానికి ఎవరు తెలియదు కదా మేడం. ఇదంతా అవును. ఈ శిక్షలు ఉంటాయి, ఈ శిక్షల తర్వాత ఇంత అనుభవించాల్సి వస్తుంది. పెరోల్ ఫరుల్లా కానీ ఉమ్, ముఖ్యమంత్రులు ఇట్లా విడుదల చేస్తారు, గవర్నర్ ఇట్లా విడుదల చేస్తారు సంగతి అసలు నాకు కాదు కదా. ఉమ్, అందులో ఎంతమంది 2000 మంది 2 మంది యూటీసీటీ కలిపి ఉంటారు, 800 మంది ఉన్నారు. అంత మందిలో 700-800 మంది సిటీ బిజినెస్ ఎవరికీ అవగాహన ఉండదు మేడం. అది అంటే శిక్ష ఏంటి అసలు? శిక్ష అసలు ఒక ఏంది? తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అనేది ఎవరికి ఎవరికి కరెక్ట్ గా తెలియదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న కొత్తది ఏంటంటే ఒక 10 years నుంచి జైలుకి వచ్చే వాళ్ళలో కూడా ఉమ్, ఎక్కువ యూటీ ప్రిజనర్స్ వస్తారు. ఓన్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్ గొడవలే మేడం, భార్య గొడవలే, పిల్లల గొడవలే, చిన్న చిన్న విషయాలకు పోయి పెద్ద గొడవలు జరిగిన తర్వాత లోన్కి వచ్చిన తర్వాత చూస్తే ఉమ్, వాళ్ళకి అసలు న్యాయం గురించి సలహాలు అడగడి తెలిపే నుంచి నేనే చెప్పేది అప్పుడప్పుడు వాళ్ళకు. ఉమ్, ఈ ఇదివరకు 10 సంవత్సరాల కింద ఈ జైల్లో దొంగలు, రౌడీలు, గూండాలు, నక్లీలు, పెద్ద పెద్ద టెర్రరిస్ట్ ఆ. యాక్టివిటీ చేసే వాళ్ళు ఉండేది. ఉమ్, 10 సంవత్సరాల సంది వాళ్ళు వస్తలేరు బాబు, కనుమరుగైపోయారు. ఉమ్, మీరు వస్తారు కాబట్టి జాగ్రత్త క్లాసులలో కూర్చొని మోరల్ క్లాసులు నేను మీకు సైకాలజీ సబ్జెక్ట్ చెప్తా, ఉమ్, మీరు బయటికి పోయిన తర్వాత అడ్వకేట్ ద్వారా కాంప్రమైజ్ కావాలి, కేసు అక్విటల్ చేయించుకోవాలి. తర్వాత కేసు అక్విటల్ అయితే వెరీ గుడ్, లేదంటే కన్విక్షన్ అయితే మళ్ళీ హైకోర్టు అడ్వకేట్ పట్టుకొని అక్కడ బెయిల్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఉమ్, లేదు అక్కడ కూడా కన్విక్షన్ అయితే సుప్రీంకోర్టు వాళ్ళు బాబు ఈ రూలింగ్ చెప్పగానే వాళ్ళే స్థితిమగా అవుతుర్రు. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత శిక్ష ఉన్నదా, ఎంత చట్టం ఉన్నదా అని చెప్పి మాకు తెలియదు అంటే నీకు తెలియక వచ్చినావు కానీ ఉమ్, రిమాండ్ పీరియడ్ లో మాకు తెలియలే బాబు, లేకుంటే మేము కూడా కాళ్ళు మొక్కి చేతులు మొక్కి కేసు కొట్టించుకుంటున్నాం. ఉమ్, ఇప్పుడు మేము టీచర్లమైనాం కాబట్టి మీ మీద అవగాహన చేయడానికి చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని చూసి మీరు నేర్చుకోండి. మాకు తెలియక మేము వచ్చి అనుభవిస్తున్నాం, మీరు ఎవరు జైలుకి రావద్దు, ఉమ్, మీరు పోయి ఫ్యామిలీతో మెల్ట్ అయిపోండి. బయట సమాజంలో ఒక ఒత్తిడి ధోరణి గురవుతారు. చాలా మంది మందు దాగి చెడిపోతురు, గంజాయి దాగి చెడిపోతురు, ఆ డబ్బుకు ఆశ పోయి చెడిపోతురు. బాగా ఫోన్లు చూడడం వల్ల ఫోన్లు కూడా రాత్ర లేనిపోని విషయాలలో చదువు రానోడు కూడా ఎడ్లు బర్రెలు కాసేటోడు అడక తినేటోడు దగ్గర కూడా పెద్ద ఫోన్ వచ్చింది. ఆ అవును. ఫోన్ వచ్చినప్పటి నుంచి జనాలు అస్తవ్యస్తంగా బుర్రను ఖరాబ్ చేసుకొని సొంత పిల్లల్ని చంపుకోవడము, కొడుకులను బిడ్డలను చంపుకోవడం, చేతులు కాలు చేతులు నక్కుకోవడం, ఆస్తిపాస్తులు కూడా అమ్మేసుకోవడం అని చెప్పి గొడవలు జరిగి లోటుకొస్తుర్రు. ఉమ్, ఈ అలాంటి విషయాలలో నేను కూడా వచ్చిన ఇవాళ మేము మామూలు చూసి మీరు నేర్చుకోవాలి కదా. ఈ అనవసరంగా డబ్బు ఆశ కానీ ఈ పిల్లల చిన్న భార్య పిల్లల గొడవలలో కానీ తల దుడిస్తే గవర్నమెంట్ బాగానే ఉంటుంది, గవర్నమెంట్ నడుస్తూనే ఉంటుంది, అడ్వకేట్ ఫీజు పోతుంది, జైల్ ప్రిజనర్స్ కు ప్రిజనర్ దొరుకుతాడు, అవును, పోలీసు వాళ్ళకు పని దొరుకుతుంది, ప్రిజనర్ దొరుకుతాడు, అవును. పోలీసు వాళ్ళకు పని దొరుకుతుంది. అందరు పని కల్పించిన వాళ్ళు అవుతున్నాం, మనమే ఉత్తగా అయిపోతున్నాం. మన ఫ్యామిలీ దగ్గర- ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ ఫ్యామిలీ మాత్రం సఫర్ అవుతారు, చాలా సఫర్ అవుతారు అని అంటున్నారు. సఫర్ అవుతారు. మనం ఒక్క నేరం చేయడం వలన నాకు ఎప్పుడు కోపం తెలియదు. ఉమ్, ఒక 10 సెకండ్ల కోపం వచ్చింది, 4 ఒక దెబ్బలు కొట్టినా. క్షణికావేశం వల్ల అంతేగా ఒక మేడం. తప్పు మరి ఇప్పుడు తన భర్తను చంపిన్రు అని మీ చెల్లెలు మీకేమైనా దూరంగా ఉండి లేదు, మాట్లాడకపోవడం? వాళ్ళు మా దగ్గర ఎవరు కొంచెం నా చెల్లె కొంచెం మైండ్ అబ్సెంట్ అయింది, కొంచెం సైకోగా మారింది. ఎందుకు? భర్తను చంపినందుకు? భర్తను చంపినందుకు అయింది, అన్న జైలు పాలైపోయినందుకు అయింది, ఉమ్, తనకు కొడుకు, ఆ కొడుకు జీవితాన్ని కూడా అసలు ఏ బాట చూపెట్టలేని పరిస్థితుల వల్ల కొడుకు కూడా కొడుకే సహకరిస్తుంది ఇప్పుడు అతను వాళ్ళకు. ఇప్పుడు నా పిల్లలకు కూడా భవిష్యత్తు లేకుండా పోయింది కదా మేడం. అవును. ఒక నేరం చేయడం వలన రెండు కుటుంబాలు రెండు ఇలా కుటుంబాల వల్ల కొద్దిగా ఎలాంటి దారి లేకుండా మిగిలిపోయాయి. ఇబ్బంది అవుతుందని చెప్పి మరి భర్త చనిపోయిన తర్వాత మీ చెల్లెల్ని అత్తవారు ఇంటి వాళ్ళు రానిచ్చారా? ఎప్పుడు రానియలేదు ఇంతవరకు. వాళ్ళు ఎన్ఓసి ఇచ్చింది. చనిపోయిన మా బావకు జాబ్ ఉండే, ఉమ్, మండల్ రిసోర్స్ పర్సన్ ఉండే, అతను టీచర్ జాబ్ నుంచి ప్రమోషన్ ఎక్కిన మనిషి ఉండే. ఉమ్, అది ఎన్ఓసి గురించి కూడా మా పెద్ద అక్క వాళ్ళు పోయి ప్రయత్నం చేస్తే వాళ్ళు అస్సలు స్పందించలే మేడం ఈ మధ్యన. మరి అతనికి పుట్టిన బాబు ఉన్నాడు కదా, ఉన్నాడు. తనకేమీ చెందలేదా అతని ఆస్తిలో? లేదు, ఈ మధ్యన పోయి మళ్ళా మా పెద్దక్క వాళ్ళు ఇద్దరు పోయి వాళ్ళ అమ్మకు కాళ్ళు మొక్కి బాగా ప్రాధాయపడ్డ తర్వాత వాళ్ళ అమ్మ అగ్రి అయింది. ఆ, అది రాసిస్తా కానీ ఊగే మా ఇంటికి రావద్దు, మీరు ఎవరు రావద్దు ఉమ్, అని చెప్తే రాసిస్తా అని చెప్పిందట. అది ఇంప్లిమెంట్ అయిందా కాలేదో నాకు తెలియదు మేడం. అది నేను వచ్చిన 3వ తారీఖు వచ్చిన. ఉమ్, ఇప్పుడు వాళ్ళ విషయాలు నాకు కొంచెం ఆరోగ్యం చెడిపోయింది. బయట నుంచి వెదర్ చేంజ్ కాగానే కొంచెం బాగా చక్కర రావడం, ఆరోగ్యంగా సమస్యలు లోపల కొంచెం నాకు క్రియేట్ అయినాయి. అంటే మీరు అక్కడ తిన్న ఆహారానికి ఇక్కడ 17 సంవత్సరాల నుండి కొంచెం సెట్ కాగా ఏది తిన్నా గానీ ఎమ్మడే వామిటింగ్స్ అవుతున్నాయి, సెట్ అయితే లేదు అసలు.
ఆరోగ్యం పెరుగన్నమా ఇంత ఏదో తిని కంట్రోల్ ఉన్నా మేడం. బాగా కళ్ళు తిరుగుతున్నాయి, కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయింది, అది కొంచెం క్లియర్ చేయించుకోవాలి అంటే మీరు ఎప్పుడన్నా అరే నేను క్షణికావేశం వల్ల మేడం. నేను చేసిన తప్పుకు నా ఫ్యామిలీ ఇంతగా ఇబ్బందులు పడుతుంది అని ఆలోచించుకొని రెగ్యులర్ ఆలోచన ఎందుకు ఉండదు మేడం? ఇంటికి పెద్ద కొడుకు నేనే, నా పిల్లలకు నేనే ఫాదర్ని, మా చెల్లెకు అన్నను, అన్ని రకాలుగా మేము చదువుకున్న తరపున చదువు ఏం చేస్తుంది అనేది మాకు లోపల సపోర్ట్ చేసినట్టు అయిందిగా మేడం. అన్ని బాధలు అనుభవించినాం మేడం. కాకపోతే మధ్యలో మాకు జరిగింది ఏంటంటే 2020 జీవోల్ని మాకు చాలా ఇబ్బంది పాలు చేసింది మేడం. 2020 జీవో ఏం చేసింది, రేపు 7-3 తీసేసి 14 చేసిరు మేడం. అది అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అవాయిడ్ చేసిరు. చాలా మంది బీదో లోపల మగ్గుతారు మేడం. వాళ్ళు మీరు నమ్ముతారో నమ్మరు, మీకు ఒక 2-3 విషయాలు చెప్తా, మీరు దాన్ని మీరు అవునా కాదని కూడా తెలుసుకోండి. మేము 17 సంవత్సరాలకి వెళ్తే చాలా సమాజంలో మీకు కానీ మాకు తెలిసిన రిలేషన్ కానీ చాలా బాధ అనిపిస్తుంది కదా మేడం. కానీ మేము లోపల అనుభవించి వచ్చిన దానికంటే లోపల 30 సంవత్సరాలు 31 years నుంచి మగ్గే వాళ్ళు 9 మంది మేడం లోపల. వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అవుతారు మేడం? మరి అందులోనే మగ్గిపోతురు అని అంటున్నారు. అందులోనే మగ్గుతురు, ఇంకా మగ్గుతూనే ఉర్రు. అంటే మన దగ్గర బీహార్ లో ఒక IAS ఆఫీసర్ను చంపేసిర్రు. బీహార్ లో IAS ఆఫీసర్ను చంపేస్తే 13 ఏళ్ళకి రిలీజ్ చేసిర్రు. రాజీవ్ గాంధీ చంపేసిన వాళ్ళకు కూడా 27, 28 years, 30 years రిలీజ్ చేసేసారు. ఎక్కడ పెద్ద పెద్ద నేరాలు జరిగినా రిలీజ్ చేసారు. కానీ ఇప్పుడు మా దగ్గర మా చెల్లపల్లి జైల్లోనే 9 మంది 30 years కంప్లీట్ అయిన వాళ్ళు 9 members ఉన్నారు. ఇంకా వాళ్ళ ఎమ్మడి 22-23 years మగ్గిన వాళ్ళు మొత్తం 29 మంది జైల్లో మగ్గుతారు మేడం. వాళ్ళ రిలీజ్ అసలు ఎవరు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏమనంటే వాళ్ళది రేప్ ఇష్యూ కదా, రేప్ సెక్షన్ ఉన్నది కదా అంటారు. అంటే వాళ్ళది వాస్తవంగా చట్టము అందరి కోసం ఒకటే తీరేలు అయినప్పుడు 2004 వరకు ఆల్ సెక్షన్స్ జియో వచ్చినాయి మేడం. రిలీజ్ చేయాలి, అందరినీ రిలీజ్ చేసిరు కూడా. ఇప్పుడు 2004 తర్వాత మొత్తం బ్రేక్ చేసేసారు మేడం. వాళ్ళు బగ్గుతుంటే మాకు చూడలేకపోతున్నాం. వాళ్ళు చనిపోయారు మా ముందర, ఇంకా చాలా మంది చచ్చిపోయారు. ఇప్పటికైతే 29 మంది అందులో బ్యాలెన్స్ ఉన్నారు మేడం. ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా బార్డర్ చూపెట్టి వాళ్ళని రిలీజ్ చేసేయాలి. వాళ్ళు మగ్గుతుంటే మాకు వస్తుంటే మాకు చెప్పుకుంటే బాధలు తప్పుకోలేని ఉన్నాయి. అట్లా ఘోరంగా ఏడ్చిరు మా ముందర వాళ్ళు. ఇప్పుడు మరి అక్కడ జైల్లో చనిపోయిన వాళ్ళని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారా? ఇచ్చేస్తారు, కుటుంబ సభ్యులకు అప్పగిచ్చేస్తారు. ప్లస్ 2 రకాల ఇన్సూరెన్స్ ఉంది మేడం. ఆ ఇన్సూరెన్స్ సంబంధించిన 2 లక్షల రూపాయలతో సహా ఏమైనా పీపీసీలో సంపాదించిన అమౌంట్ ఏమైనా ఉంటే, ఏమైనా సామాన్ ఏమైనా ఉన్నా కానీ మొత్తం హ్యాండ్ ఓవర్ ఫ్యామిలీ మెంబర్స్ అప్పచెప్పేస్తారు. దాంట్లో అభ్యంతరం లేకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మరి ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళారు, మీకు అప్పటికి మ్యారేజ్ కొత్తగా అయింది అన్నారు. మరి అప్పుడు మీ భార్య మేడం ఇలా ఆర్థిక పరిస్థితి ఎట్లా నిలబడ్డది? ఆర్థిక పరిస్థితి లేదు మేడం. మా కొన్ని 2015 వరకు మా నాన్న దగ్గరనే ఉండే. మా నాన్న జాబ్ చేసేది కదా, నాన్న మా అమ్మ వాళ్ళు ఎమ్మడి ఉండే నా పిల్లలందరూ. 2015 తర్వాత కొంచెం ఆర్థిక సమస్యలు తీవ్రం కావడం వలన మా చిన్న గొడవలు జరుగుతుంటే మా 2 బామ్మర్దులను పిలిచి నేనే ములాఖాతకు పిలిచి అక్కడ ఉన్నారు పిల్లలు పెద్దగా అయ్యారు. నా పిల్లల కజలీలో కూడా పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు ఈ పిల్లల మధ్యన పెద్దల గొడవలు పెద్ద సీరియస్ అవుతున్నాయి, కొద్దిగా తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోరా అని చెప్పి మా బామ్మడికి మా భార్యకి చెప్పడం వలన వాళ్ళు 2015లో డిస్ప్యూట్ అయ్యారు మేడం. ఇక 2015 తర్వాత మా 2 బామ్మర్దులు ఉన్నారు, సుజాత్ అలీ అండ్ రెహమత్ అలీ అని చెప్పి. వాళ్ళిద్దరు కొంచెం సహకరించుకుంటా ఫ్యామిలీ ఇంతవరకు గుంజుకొచ్చారు మేడం. వాళ్ళే ఇక నాకు మీ కూతురు పెళ్ళైందని చెప్పేసి అంటున్నారు. అంటే అది 2 సంవత్సరాల కింద నేను లేను మేడం, జైల్లోనే ఉన్నా. ఇప్పుడు నేను ఒక తండ్రి ఫ్యామిలీకి దూరం అయితే ఏమేమి జరిగిందో నాతోని నా లైఫ్ లో అదే జరిగింది. నా బిడ్డ 2 years బ్యాక్ నా ఎక్కడో ప్రేమలో పడి మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇక దాని తర్వాత వాళ్ళు ఎక్కడురు ఏందనేది నా భార్యకు తెలుసు. వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకుంటారు, నాతో ఏం సంబంధాలు ఇవ్వాలి. ఇప్పుడు మరి తండ్రిగా మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా మీ కూతురు మిమ్మల్ని కలవలేదా? వచ్చిర్రు, నిన్న ఆరోగ్యం బాగాలేకపోతే నిన్న వచ్చి మందలిచ్చిపోయారు. నేను చూడలే, మాట్లాడలేదలుచుకోలే వాళ్ళతో. ఎందుకంటే మేడం నేను సఫర్ అయినా, ఇప్పుడు నువ్వు చేసిన పని మంచిది అనిపిస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మీరు బాధలలో ఉన్నారు, నేను బాధలలోనే ఉన్నా. ఇప్పుడు మీరు చిన్న వయసున్న నా అమ్మాయి ఆ స్టెప్ తీసుకోవడానికి కారణం కూడా నేనే. అంటే బాధ్యతను నేను లేను కాబట్టి నా బిడ్డ ఆ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. దానికి నేను సమర్థిస్తూనే ఉన్నా. కానీ వాళ్ళు అండర్స్టాండ్ కాక మిగతా వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఏమంటారు అంటే, ఓ తండ్రి జైలు పాలైతే తల్లి అని అదుపులో పెట్టుకోవాలనుకుంటే తల్లి అని అదుపులో పెట్టాలంటే తల్లి కూడా అంత చదువుకున్న, మానసికంగా భర్త అన్ని సంవత్సరాలు జైల్లో ఉండడం వల్ల కూడా తను కూడా మానసికంగా బాగలేకపోవచ్చు కదా. బాధలేకపోయింది, బాధపడుతూనే ఉన్నా. అంతలో ఇంత పెద్ద జరుగుతుంది, ఘోరం జరుగుతుంది అనుకుని మేము అనుకోలేదు. తల్లి కూడా చెప్పకుండా ఈ కాలంలో పిల్లలు ఎట్లున్నారు మేడం,
ఇక తల్లిదండ్రులతో చదువులో ఉన్న అక్కడ అక్కడ ఏ విషయాలు చెప్పినా వాస్తవంగా చెప్పకుండా చాలా మంది చెడిపోతున్నారు మేడం. అట్లా చెడిపోతారని మనం చెప్పలేము. నా లైఫ్ లో జరిగింది కాబట్టి అట్లా జరగకుండా జాగ్రత్త పడాలి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిల్లలు అంత అడ్వాన్స్ ఎదిగిర్రు మరి. అవును, ఇప్పుడు మనం వాళ్ళని అదుపులో పెట్టాలంటే సమాజంలో మొత్తం ప్రెషర్ నడుస్తుంది. పెద్ద ఫోన్లు కొనియడంగానే సరిపోద్దా మేడం? మీరు జైలుకి వెళ్ళేటప్పుడు ఈ సిస్టమ్ ఉండేదా? మొబైల్స్ ఇంత ఫాస్ట్ గా లేవు. అప్పుడు ఎక్కడ మేడం 15 సంవత్సరాల కింద పోయినప్పుడు ఫోన్లు ఎక్కడ మేడం? అసలు ఈ టెక్నాలజీ కానీ పెద్ద ఫోన్లు అసలు ఈ విషయాలు ఏవి లేవు కదా మేడం అప్పుడు. తర్వాత ఈ 5 years అయిందని కూడా 5 years 7 years అయింది ఫోన్ మొత్తం డెవలప్ అయ్యి ప్రతి ఒక్కరి దగ్గర 200కు 500కు ఇన్స్టాల్మెంట్ల ఫోన్లు ఇచ్చేసేయడం వలన సమాజంలో లోపల మొత్తం ఆ కేసులు మొత్తం రేప్ కేసులు, అటెంప్ట్ రేప్ కేసులు తప్ప వేరే కేసులు వస్తలేవు మేడం. అవును, అంటే దీని అంతటికి కారణము కేవలం టెక్నాలజీ అంటున్నారు. టెక్నాలజీ సెల్ ఫోన్ బాగా మితిమీరడం వలనే మన సమాజాన్ని మనం మర్చిపోయి పెద్దల మాటలను మర్చిపోయి చేసుకుంటున్న గౌరవాలన్నీ పక్కకు పెట్టేయంగానే లేనిపోని మందులకు అలవాటు అయిపోతున్నారు. లేనిపోని కేసులు జైలు నిండిపోతున్నాయి. దొంగ ఖైదీలతో జైలు నిండిపోతున్నాయి మేడం. అయ్యే కేసులతో నిండిపోగానే ఒక పక్క పోలీసు వాళ్ళకు కేసులు దొరుకుతున్నాయి, అడ్వకేట్ ఫీజు దొరుకుతుంది, జడ్జీలకు పని దొరుకుతుంది, ప్రిజనర్ కావాల్సిన ప్రిజనర్ దొరుకుతుండు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా సతమతం అవుతున్న సంగతి ఎవరు ట్రేస్ చేయలేకపోతున్నారు. అంటే ఒక శరీరావేశంలో చేసినటువంటి తప్పు వల్ల వీరందరూ లాభపడుతున్నారు, కుటుంబ సభ్యులు మాత్రమే ఆవేదనకు గురవుతున్నారు. ఆ విషయం మాత్రం తెలుసుకోలేకపోతున్నారు అని అంటున్నారు. అవునా? మరి ఇప్పుడు మీరు 17 సంవత్సరాల తర్వాత జైలు నుండి బయటకు వచ్చారు కదా, ఇప్పుడు ఎలా సమాజంలో అడుగు పెట్టాలనుకుంటున్నారు? తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను టీచర్ ఫీల్డ్నే కొనసాగుతా మేడం. టీచర్ ఫీల్డ్నే కొనసాగుతా. అంటే నాకు ఇప్పుడు ప్రస్తుతం అయితే మాకు మేమేమనుకున్నాం అంటే ఆర్థికంగా గవర్నమెంట్ ఎక్కడన్నా మాకు లోన్లు ఇవ్వడం కానీ చేస్తే ఆ లోన్లు ఎక్కడన్నా లోన్లు తీసుకొని ఎక్కడన్నా నేను పర్సనల్గా సైకాలజీగా ఏదన్నా ఎక్కడన్నా ఏదైనా ఆఫీస్ క్రియేట్ చేసి సార్ల తరపు నుంచే ఏదైనా ఒక ఆఫీస్ తీయాలని అనుకుంటున్నాను మేడం. అడ్వకేట్ పరంగా కానీ న్యాయపరంగా సలహాల ఆఫీస్ కానీ ఏదో ఇలాంటివి ఏదైనా పెట్టి నేను నిలబడతా అనే నమ్మకం మీకుంది? ఉన్నది మేడం. ఎందుకంటే మేడం నేను ఇంతవరకు ప్రతి ఒక్కరూ ఒక ఫీల్డ్ కు సపోర్ట్ చేసే వాళ్ళని చూసినా మేడం. మనం ఒక కలెక్టర్ బాధ అయినా కలెక్టర్ సపోర్ట్ చేస్తారు, పోలీసు వాళ్ళకి బాధ అయినా పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, పొలిటికల్ లీడర్ బాధ అయినా పొలిటికల్ లీడర్ సపోర్ట్ చేస్తారు, రిపోర్టర్స్ కూడా ఏమైనా రిపోర్టర్స్ సపోర్ట్ చేస్తారు మేడం. ఎవ్రీ ఫీల్డ్, సినీ ఫీల్డ్ లో కూడా ఆల్సో ఉన్నారు, బిజినెస్ మెన్ లో కూడా అలాంటి వ్యవస్థ ఉంది, అందరు ఉన్నారు. కానీ ఖైదీలు చాలా మంది బీద వాళ్ళు జైల్లో మగ్గుతున్న వాళ్ళకు ఇంతవరకు అలాంటిది ఏం లేదు. నేను ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి సాయం చేద్దామని నిర్ణయించుకున్నా, ఖచ్చితంగా చేస్తా. అంటే 17 సంవత్సరాల అనుభవించినటువంటి ఖైదీ జీవితం నుండి నేర్చుకునేది ఏంటంటే, నేను ఖైదీగా ఉన్నా కాబట్టి నా తర్వాత ఉన్నటువంటి ఖైదీలకు నేను ఏదో ఒక రకంగా చేయూతనవుతాను అని అంటున్నారు. ఖచ్చితంగా అవుతా మేడం. ఎందుకంటే వాళ్ళు నాకు ఇప్పుడు నేను 15 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు రాగలిగిన అంటే దానికి అర్థమైంది మేడం, నాకు ఫ్యామిలీ మెంబర్ దూరం అయ్యారు, ఆయన రిలేషన్ వాళ్ళంతా దూరం అయినప్పుడు నేను బతికి బయటికి రావడానికి కారణం ఏంటంటే మేడం, నేను పక్కనున్న ఖైదీలు బీద వాళ్ళైనా కానీ తోటి ఖైదీలైనా కానీ అన్న బాగున్నావు అన్న తిన్నావు అనేటోళ్ళు లేకపోతే కూడా చనిపోతాడు మేడం. అలాంటి వాళ్ళు నాకు సాయం చేసినప్పుడు నేను అలాంటి వాళ్ళని ఎట్లా మర్చిపోవాలి మేడం? మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎక్కడి నుండి వచ్చానో వాళ్ళకే నేను ఒక మంచి ఎగ్జాంపుల్ గా నిలబడి వాళ్ళకు ఏదో ఒక రకమైనటువంటి సహాయం చేయాలని మీరు అనుకుంటున్నారు మేడం. ప్రభాకర్ అని ఉన్నాడు, రాజశేఖర్ అని ఉండే, చాలా మంది ఉన్నారు మేడం. అలాంటి వాళ్ళు లేకపోతే వాస్తవంగా సమాజంలో నేను ఈ రోజు బయటికి రాలేకపోతున్నాను. అలాంటి అన్న ఏం బాధపడకన్నా, ఈ రోజు కాకపోతే రేపు బయటికి పోమా అన్న, జరిగింది ఏదో జరిగిపోయిందని చెప్పి పీడకాలం మర్చిపోదాం అని చెప్పి 1-2 రోజులు కాదు మేడం, 17 సంవత్సరాలు సపోర్ట్ చేసుకోవడం నడిచారంటే చాలా ఓపిక కావాలి, చాలా ప్రేమ కావాలి. అలానే వాళ్ళు బిహేవ్ అయ్యారు, అలానే నేను బిహేవ్ అయినా. అంతలో నేను బయటకు వచ్చి నేను లక్షాధికారినంత మాత్రం వాళ్ళు మర్చిపోతా, నాకు ఈ పోలీసు వాళ్ళు ఇట్లా చేసిరని వాళ్ళని తిట్టడం మంచిది కాదు, అడ్వకేట్లను కూడా నిందించడం మంచిది కాదు. కాకపోతే నేను చేయవలసింది ఏంది, నేను తెలుసుకున్నది ఏంది, చాలా మంది బీద వాళ్ళు జైలు పాలవుతారు, వాళ్ళకి సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ న్యాయ సలహాలే కానీ అడ్వకేట్స్ కానీ పరోల్ శాంక్షన్ కానీ జైలు డిపార్ట్మెంట్ తరపు నుంచి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళకి సహకరిస్తూనే ఉంటా. ఇప్పుడు ప్రభుత్వం నుండి మరి మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం ఏం మేడం, ఎందుకంటే 17 సంవత్సరాలు మీ జీవితాన్ని కోల్పోయారు, ఇక మీదటనైనా మంచి జీవితాన్ని జీవించి ఖైదీలకు సహాయం చేయడానికి నిలుస్తాను అని అంటున్నారు కదా, మరి ప్రభుత్వం నుండి ఏమన్నా కోరుకుంటున్నారా మీరు? ప్రభుత్వం నుంచి మేడం మేము అనుకున్నాం అంటే తీర్మార్మల నాకు హోమ్ మినిస్టర్ ఇస్తామని బాగా ఆశించిన మేడం. మీరు రాకముందే నేను చెప్తున్న విషయం అది.
మేము తిరుమల నాకు ఆల్రెడీ పోస్ట్ రాకముందే ఉమ్, మా పెద్ద మామ ఆల్సో నేను పెరోల్ ఫరోల్ మీద వచ్చిన ఉమ్, ఒక 4-5 సార్లు వచ్చినప్పుడు నేను కూడా కాల్ చేసిన ఓకే అన్నా ఇట్లా సంగతి అన్న జీవోలు ఇస్తలేరన్నా చాలా మంది అభాగ్యులు 10+4 7+4 తీసేసిరన్నా ఉమ్, 10+4 చేసిరు కొంచెం ఇబ్బంది అవుతుందన్నా అని చెప్పి ఫోన్ చేస్తే ఉమ్, నేను మీడియాతో చెప్తా నేను కూడా సాధారణ మనిషినే కదా నేను ఏ ప్రయత్నం చేయాలి ఎవరికన్నా ఫోన్ చేయాలని చేస్తా కానీ ఎక్కడ ప్రయత్నం చేయాలని చేస్తా అని స్పందించాడన్న ఓకే ఏమన్నా మంత్రి పదవి ఇస్తారని చెప్పి మొన్నటిదాకా ఎమ్మెల్సీ ఇచ్చి గెలిచిందంటే చాలా సంతోషపడ్డాం మేమంతా ఉమ్, రిజల్ట్ చూసుకున్నంత చాలా సంతోషపడ్డాం ఉమ్, ఇస్తే బాగుంటది అనుకున్నాం మరి ఇస్తామనే కానీ ఉంది ఇప్పుడు ప్రక్రియ ఎక్కడ ఆగిందో తెలియదు ఉమ్, ఇప్పుడు నేను 3rd కు రిలీజ్ అయినా ఉమ్, 4th కు మంత్రి క్యాబినెట్ విస్తరణ అవుతుంది అని చెప్పి పేపర్లో చదివినా ఆ, ఆ విస్తరణలు అన్నకి ఇస్తే పర్సనల్ గానే పోయి కలిసి ఉమ్, కొన్ని విషయాలలో అవగాహన కల్పించిన తర్వాత మాట్లాడదాం అనుకున్నా కానీ ఆ అవకాశం వస్తలేదు ఓకే ఒకవేళ తొందరగా వస్తే నేను పర్సనల్ గా సార్ మినిస్టర్ ఇచ్చిన ఉమ్, మాట్లాడిన తర్వాత కొద్దిగా ఖైదీల తరపు నుంచి ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ ఉంటుంది అని చెప్పి దానిగా చెప్దాం అనుకున్నా అది జరిగితే బెటర్ మాకు. చూశారు కదా, ఒక మనిషి క్షణికావేశంలో చేసిన తప్పుకు తన కుటుంబం ఎంత క్షోభను అనుభవించారో. 3 సంవత్సరాల సంసార జీవితానికి కట్టుబడి 17 సంవత్సరాలు తన పిల్లలతో పాటు భర్త రాక కోసం ఎదురు చూసిన తన భార్య పెళ్లిపై తనకున్న గౌరవం ప్రస్తుత సమాజానికి ఆమెకు స్ఫూర్తిదాత. ప్రతి చిన్న విషయానికి గొడవపడి విడాకుల వరకు పోయే భార్యాభర్తలకు ఈమె ఒక ఆదర్శం. ఈమెపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.